జై శ్రీరామ్. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అయితే ఈ రాఖీ పౌర్ణమి పండుగ రోజు అక్కడ ఇంట్లో ఉన్న స్త్రీ చేతులతోని ఇక్కడ పురుషుడు నమస్కారం చేయించుకుంటారనమాట కొన్ని ప్రాంతాలలో. కానీ ఎప్పుడు కూడా ఆ విధంగా చేయించుకోకూడదనమాట. ఒక స్త్రీతోటి, ఒక ఇంట్లో పుట్టిన స్త్రీతోటి ఎప్పుడు కూడా నమస్కారం చేసుకోకూడదు. ఆమె దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట. స్త్రీ చిన్నదైనప్పటికీ పెద్దదైనప్పటికీ కూడా స్త్రీ దగ్గరనే ఆశీర్వాదం తీసుకోవాలి అని మన శాస్త్రాల్లో ఉందన్నమాట. శాస్త్రాలలో స్త్రీ గొప్పదా, పురుషుడు గొప్పవాడా అంటే స్త్రీయే గొప్పది అని చెప్పిందనమాట. ఎందుకంటే స్త్రీ పుట్టినప్పటి నుండి కూడా పూజ్యురాలన్నమాట. స్త్రీని ఎప్పుడైతే వివాహం చేసుకుంటాడో పురుషుడు అప్పుడు పూజ్యుడు అవుతాడు, కానీ స్త్రీ పుట్టినప్పటి నుండి కూడా పూజ్యురాలన్నమాట. మనకి ఈ సమాజంలో స్త్రీకి ఈ విధంగా గౌరవం ఇవ్వాలి, స్త్రీకి ఈ విధంగా విలువ ఇవ్వాలి అని వీళ్ళు చెప్పలేదన్నమాట. సాక్షాత్ ఈశ్వరుడే స్త్రీకి అంతటి గౌరవం ఇస్తాడనమాట. స్త్రీ బోల్రాపడి ఎప్పుడు కూడా నమస్కారం చేయకూడదు. నాకు ఈ విధంగా మోకాళ్ళ మీద ఉండి నమస్కారం చేసినా నేను తృప్తి చెందుతాను. ఆమె ఎప్పుడు కూడా తలస్నానం ఎప్పుడు చేయకున్నా నాకు పర్లేదు, కంఠం వరకు స్నానం చేసినా కూడా ఆమె పవిత్రురాలే అని సాక్షాత్తు ఈశ్వరుడు ఆమెకి ఆ విధంగా గౌరవించాడనమాట. ఒక స్త్రీకి ఎందుకు అంతటి గౌరవించాలి అంటే స్త్రీ వల్లనే సృష్టి నడుస్తుంది అన్నమాట. ఒక స్త్రీకి నీ బిడ్డ కావాలా, నీ ప్రాణం కావాలా అంటే నాకు నా బిడ్డే కావాలి అని అనగలుగుతుంది అనమాట. ఆమె జీవితం మొత్తం కూడా ఆమె తన పిల్లల కోసం, తన వారి కోసం జీవితం మొత్తం కూడా శ్రమిస్తుందన్నమాట. స్త్రీలో ఉండే మాతృప్రేమ అపూర్వమైనదన్నమాట. ఏ విధంగా అంటే ఆమె ఆ బిడ్డ కోసం ఏమైనా చేయగలుగుతుంది అనమాట. తన ప్రాణాన్నైనా ఇస్తుంది, అవసరమైతే ప్రాణాన్ని కూడా తీసే ప్రేమ ఆమె దగ్గర ఉంటుందన్నమాట. ఈ మాతృప్రేమ అనేది దేవతలకు కూడా లేదనమాట. పార్వతీ అమ్మవారు దేవతలందరూ కూడా శాపం పెడుతుంది అనమాట. మీరు ఎప్పుడు కూడా నా సంతానానికి అడ్డుపడ్డారు కాబట్టి మీరు కూడా సంతానం లేకుండా ఉండాలి అని ఆమె శాపం ఇస్తుంది అనమాట. షణ్ముఖోత్పత్తిలో ఉంటుంది ఇది. అందువల్ల దేవతలకి ఎప్పుడు కూడా సంతానం కలగదనమాట. 33 కోట్ల దేవతలు ఏ విధంగా ఉంటారో ఎప్పుడు కూడా అదే విధంగా ఉంటారనమాట. వాళ్ళ అమృతం తాగడం వల్ల ఎప్పుడు కూడా ఆ విధంగానే ఉంటారనమాట. వాళ్ళకి సంతానం ఎప్పుడు కూడా కలగదు. వాళ్ళు పుట్టాలి అన్నా, వాళ్ళు మళ్ళీ ఇంకో అవతారం తీసుకోవాలన్నా మళ్ళీ భూమి మీదకి రావాలన్నమాట. దేవతలకి సంతానం కలగదు, వాళ్ళు ఆ విధంగానే ఉంటారు. మరి రాక్షసులు ఏ విధంగా సంతానం పొందుతారు అంటే రాక్షసులకి వావి వరుసలు ఉన్నాయి అన్నమాట. ఒక స్త్రీ వరుసకి చెల్లెలైనప్పటికీ కూడా ఆమెతో సంతానం పొందే వాళ్ళందరూ కూడా రాక్షసులే అన్నమాట. అయితే ఈ కలిపురుషుడు కూడా అన్న చెల్లెలకి పుడతాడనమాట. ఈ కలియుగము బంగారు కలియుగం అనమాట. 10,000 సంవత్సరాల వరకు కూడా బంగారు కలియుగం. ఇవి కొంచెం ఈ విధంగా బాగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు 5,000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 5,000 సంవత్సరాల వరకు ఇంకా కొంచెం ధర్మం ఇంకా ఈ కలియుగంలో ఉంటుంది అనమాట. దాని తర్వాత మొత్తం రాక్షసులందరూ కూడా ఎక్కువైపోతారనమాట. ఎక్కువైపోయి మళ్ళీ ధర్మ సంస్థాపన చేయడానికి కల్కి అవతారం తీసుకొని మళ్ళీ ఈ కలి పురుషులని వీళ్ళందరినీ కూడా అక్కడ కల్కి అవతారం తీసుకొని స్వామి మళ్ళీ ధర్మస్థాపన చేస్తాడనమాట. ఇదంతా కూడా భవిష్య పురాణంలో ఉందన్నమాట. అన్న చెల్లెలి బంధం అనేది పవిత్రమైనది అనమాట. అలాంటి బంధం ఎప్పుడు కూడా ఉండాలి, అందరికీ అంత ప్రేమతో అంత అనురాగాలతో ఉండాలి అని మన తిథి ప్రకారంగా, మన సంస్కృతిలో ఈ విధంగా తిథి ప్రకారంగా ఈ పండుగ చేసుకుంటాం అనమాట. మీరు ఎప్పుడు కూడా అంకెల ద్వారా, వేరే అంకెల ద్వారా చేసుకునే పండుగలన్నీ కూడా అవి కరెక్ట్గా మనకి తెలిసినా తెకపోయినా ఇది తిథి ప్రకారంగా ఒక పౌర్ణమి రోజు మనం ఈ పండుగ చేసుకుంటాం అనమాట. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికీ జై శ్రీరామ్.